హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో నేను చాక్లెట్ కేక్ అనేది ఎలా మేక్ చేశానో చూపిస్తాను. నేను థర్డ్ టైం కేక్ అనేది బేక్ చేస్తున్నాను. నాకు నార్మల్గా స్పంజ్ అనేది చేయడం వచ్చు. మా పాప 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. బట్ ఫ్రోస్టింగ్ అనేది రాదు, నేర్చుకుంటున్నానండి. ఫస్ట్ టైం అయితే ఫెయిల్ అయ్యాను. సెకండ్ టైం కొంచెం పర్లేదన్నారు. థర్డ్ టైం కొంచెం పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఓకే అండి, ఇప్పుడైతే ఎలా చేసేసానో చూపిస్తాను. వీట్ ఫ్లోర్ వచ్చేసి 3/4 కప్ తీసుకున్నాను. నేనైతే మైదా అనేది అస్సలు యూజ్ చేయను పిల్లలకి, అందుకే నేను వీట్ ఫ్లోర్తో చేస్తున్నాను. మీరు కావాలంటే మైదాతోటి అండ్ షుగర్ తోటి చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కోకో పౌడర్ నేను అమెజాన్లో తీసుకున్నాను, 2 తీసుకున్నానండి. ఇక్కడ ఇది కూడా జల్లించేసుకుంటున్నాను. కోకో పౌడర్ 1/4 కప్ తీసుకున్నాను. ఈ 1/4 కప్ తీసుకొని సీవ్ చేసేసుకోవాలి మొత్తం కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నానండి. బేకింగ్ సోడా 1/2 టీ తీసుకొని దాన్ని కూడా సీవ్ చేసుకోవాలి. అండ్ బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. నేను 1/2 టీ స్పూన్తో తీసుకుంటున్నాను కాబట్టి 2 సార్లు వేసుకున్నాను. ఇట్లా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత సీవ్ చేసుకోవాలండి. ఇలా సీవ్ చేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిపేసేసుకొని మనకి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేలాగా ఉంచుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి నేను 4 ఎగ్స్ వేస్తానమాట. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్లయితే వీట్ ఫ్లోర్ అండ్ కోకో పౌడర్ కలిపి నేను 1 కప్ తీసుకున్నాను. అలా 1 కప్ తీసుకున్నట్లయితే నేను 4 ఎగ్స్ వేసుకుంటాను. ప్రతిసారి అంతే వేసుకుంటానండి. స్పాంజ్ కేక్ కూడా అంతేనండి. వీట్ ఫ్లోర్ 1 కప్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 4 ఎగ్స్, కానీ మీరు 3 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. స్పంజీగా వస్తుంది, పర్లేదు, బాగానే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎగ్స్ అనేవి బీట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఒకవేళ షుగర్ పౌడర్ తీసుకున్నట్లయితే మీరు సగం అంటే కొంచెం ఎక్కువసేపు బీట్ చేసుకున్న తర్వాత నుంచి స్టార్ట్ చేయొచ్చు షుగర్ పౌడర్ వేయడం. నేనైతే బెల్లం పౌడర్ తీసుకున్నాను కాబట్టి నేను స్టార్టింగ్ నుంచే మొత్తం కూడా బీట్ చేసుకుంటున్నాను. చూసారా కలర్ అనేది ఎంత చక్కగా మారిందో. మనకి ఎగ్స్ అనేవి బీట్ చేసే దాంట్లోనే ఉంటుందండి ప్లఫీగా రావడం అనేది. ఇక్కడ చాక్లెట్ ఎసెన్స్ తీసుకుంటున్నాను. చాక్లెట్ ఎసెన్స్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ 1 టీ స్పూన్ వేసేసుకోండి. మీరు చాక్లెట్ ఎసెన్స్ లేకపోతే మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. మనం ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి ఇక్కడ అది చేస్తున్నామండి. చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసేసుకొని మనం చక్కగా బీట్ చేసుకోవాలండి. ఇలా మనకి బీట్ అనేది ఎంత సేపు చేసుకుంటే మనకు కనీసం 5 to 7 మినిట్స్ దాకా బీట్ చేసుకోవడం సరిపోతుందనమాట. ఇలా ప్లఫీగా రావాలన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే రిబన్ కన్సిస్టెన్సీ కనబడుతుంది కదా, అట్లా రావాలండి. ఇప్పుడు కొంచెంగా ఆయిల్ అనేది వేసుకోవాలి. మనకి ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను, 1/3 కప్ అనమాట. మీరు బటర్ కావాలన్నా సరే కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ మనకి వేసేసిన తర్వాత కొంచెం వేసేసిన తర్వాత బీట్ చేసుకుంటూ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని మళ్ళీ సీవ్ చేసుకోవాలి. ఎందుకు సెకండ్ టైం సీవ్ చేసుకుంటున్నాను అంటే మనం కోకో పౌడర్ యాడ్ చేసాం కాబట్టి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కోకో పౌడర్లో చిన్న ఉండల్లాగా కనబడుతున్నాయి, చూసారా? ఆల్రెడీ సీవ్ చేసుకున్న వాటికి మామూలుగా అయితే ఉండలు అసలు ఉండవు. బట్ కోకో పౌడర్ అనేది మాయిస్ట్ అనేది త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే తెలుస్తుంది, చూసారా? మనం వేసుకునే ముందల కూడా ఒకసారి కోకో పౌడర్ని జల్లించుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ డ్రై ఇంగ్రీడియంట్స్లో వీట్ ఫ్లోర్ ప్లస్ కోకో పౌడర్ జల్లించుకున్నాము. బట్ మనకి ఏదైతే ఎగ్స్ మిక్చర్ ఉంటుందో దాంట్లోకి వేసేటప్పుడు కూడా మనకు ఒకసారి జల్లించుకోవాలండి. అందుకే సెకండ్ టైం సీవ్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా 2 టైమ్స్ సీవ్ చేసుకోండి, అప్పుడే మనకి చాక్లెట్ కేక్ అనేది చాలా బాగా వస్తుంది. చాలామందికి కూడా చాక్లెట్ కేక్ విషయంలో కంప్లైంట్స్ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఒకసారి బాగా వస్తుంది, ఒకసారి బాగా రాదు అని. ఎందుకు అంటే మనం సీవ్ చేసేది సరిగ్గా లేకపోవడం వల్ల మనకి సరిగ్గా ప్లఫీగా రాదనమాట. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవడం కోసం మాత్రమే మనం పాలు యాడ్ చేస్తామండి. పాలు అనేది 1/2 కప్ వేయమన్నాం కదా అని చెప్పి చాలామంది వెంటనే వేసేస్తారు. అట్లా కాదండి, కొంచెంగా ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కూడా మీరు కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేది 1/2 కప్ తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకున్న టిన్కి. ఇది వచ్చేసి బేకింగ్ టిన్ కాదండి, ఇది అల్యూమినియంది ఒక గిన్నె అనమాట. చాలా మందంగా ఉంటుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది అనమాట. దీంట్లో నేను ఇది 153 రూపీస్కి తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్ కనబడుతుంది. నేను హాఫ్ ఆఫ్ ది అమౌంట్ బ్యాటర్ వేసుకున్నాను. బట్ నేను హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వేసుకున్నా సరే నా కేక్ అనేది ప్లఫీగా రావడం వలన చాలా పైదాకా వచ్చేసింది అనమాట.
పైదాకా వచ్చేసింది. నేను మధ్యలో 40 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే నాకు బేక్ అవ్వలేదనమాట. ఇంకో 10 మినిట్స్ పెట్టుకున్నాను. అందుకే ఇక్కడ వచ్చేసి విప్పింగ్ క్రీము నేను తీసుకుంటున్నానమాట. ట్రోపోలైట్ నేను ప్రీమియం క్వాలిటీ తీసుకున్నానండి. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అనేది మనకి స్వీట్నెస్ అనేది సరిపోతుంది, బాగానే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో వెనిలా ఎసెన్స్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. నేను 2 హాఫ్ కప్స్ తీసుకున్నాను, అంటే 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. ఇక్కడ కొంచెం మిగిలిందని అది కూడా వేసేసుకుంటున్నాను. ఇట్లా వేసేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకుంటా ఫస్ట్ 1లో పెట్టుకొని బీట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, విప్పింగ్ క్రీమ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా కూల్గానే ఉండాలి. నేను ఆఫ్టర్నూన్ చేసేటట్లయితే మార్నింగే నేను నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. అంటే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అంటే ఒక 2-3 అవర్స్ ముందర పెట్టుకుంటానండి. అట్లా మీరు ఆఫ్టర్నూన్ ఎప్పుడు చేసినా సరే ఒక 2-3 గంటల ముందర నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కూలింగ్గా ఉండాలి, ఫ్రిడ్జ్లో ఉండాలి, బయట ఉండకూడదు. కూలింగ్గా చిల్గా ఉన్న దాన్నే విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇలా మనకి బ్లెండర్ తోటి ఇలా ఉంటుంది కదండి, హ్యాండ్ బ్లెండరు, దాంతో మనం విప్ చేసుకోవాలి. మనకి బేకింగ్ బ్లెండర్కే ఇది కుదురుతుందనమాట. ఖచ్చితంగా ఇలా వేవ్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇలా వేవ్స్ లాగా వచ్చిన తరువాత మనకి ఇలా పక్కన అంటుకుపోయి ఉన్న గిన్నెకి ఉన్న వాటిని అంతా కూడా సెట్ చేసుకోండి. ఎందుకు అంటే అదేమో లిక్విడ్గా ఉంటుంది, ఇది వేవ్స్ కన్సిస్టెన్సీలో థిక్గా ఉంటుంది. మీరు అది సరిగ్గా తీయలేదనుకోండి, మధ్య మధ్యలో కలపలేకపోతే మనకేంటంటే కొంచెం సేపు అయిన తర్వాత మనకి విప్పింగ్ క్రీమ్ అనేది లూజ్ అవుతుందనమాట. అలా కాకుండా ఉండాలి అంటే సైడ్స్ని కూడా మనం మంచిగా స్క్రాప్ చేసుకోవాలి. ఇలా వేవ్స్ లాగా వచ్చేంత వరకు కూడా మనం బీట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక 5 మినిట్స్ టు 7 మినిట్స్ దాకా పడుతుందండి. మనకి గిన్నె అనేది బోర్లిస్తే మనకి ఎట్టి పరిస్థితుల్లో విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం కూడా జారకూడదు. ఇక్కడ చూసారా, నేను ఫస్ట్ 40 మినిట్స్ పెట్టాను. ఇది నేను సైడ్స్ని చెక్ చేసుకున్నాను అనమాట, ఫోర్క్ పెట్టి. సైడ్స్ని ఏం కాలేదన్నమాట, చక్కగా మనకి ఏం అనుకోకుండా వచ్చింది. బట్ మధ్యలో పెట్టంగానే మనకి ఉడకపోవడం వలన, అంటే బాగా ప్లఫీగా వచ్చింది కదా, టైం అనేది ఎక్కువ పట్టింది అనమాట. ప్లఫీగా రావడం వలన మనకి 50 మినిట్స్ పట్టిందండి ఈ కేక్ బేక్ అవ్వడానికి. మధ్యలో ఫోర్క్ పెట్టంగానే ఉడకకపోవడం వలన మనకి ఏంటంటే హోల్ పడిపోయిందనమాట. ఇలా పెద్ద హోల్ పడిపోయింది. అయితే నేను పైన అంతా కూడా తీసేసి మా పిల్లలకి ఇచ్చేసానండి, నార్మల్గా తినడానికి. కతిమాది నేను లేయర్స్గా కట్ చేసుకుంటానికి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే చాక్లెట్ గనాష్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 100 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను అండ్ 200 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటుంది కదా, దాన్ని సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. అవి రెండింటిని కూడా పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా మెల్ట్ చేసుకోండి. మనకి జస్ట్ 5 మినిట్స్కి మెల్ట్ అయిపోతుంది. మనకి ఖచ్చితంగా తిప్పుతూనే ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. తిప్పకపోతే మనకి చాక్లెట్ అనేది కింద అడుగునికి వెళ్ళిపోయి బరువు ఎక్కువ ఉంటుంది కదా, కింద అడుగుని వెళ్ళిపోయి మనకి మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడైతే మనకి షుగర్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ నేను జాగరీ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ అనేది వేసుకోవచ్చు. షుగర్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా జస్ట్ మనం హీట్ చేయాలన్నమాట కరిగిపోయేంత వరకు. అంతేగాని మనకి ఏమీ బాగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ హీట్ చేస్తున్నాను, అది పూర్తిగా చల్లారిపోవాలి. అండ్ చాక్లెట్ గనాష్ కూడా మనకి పూర్తిగా చల్లారిపోవాలి. అండ్ జాగరీ వాటర్ కూడా పూర్తిగా చల్లారిపోవాలి. ఈలోపు నేను కేక్ అనేది లేయర్స్గా కట్ చేసేసుకున్నానండి, 3 లేయర్స్గా. ఇలా 3 లేయర్స్గా కట్ చేసేసుకొని ఇప్పుడు నేనైతే కూల్ చేసుకుంటున్నాను అనమాట. మనకి కింద మాడిపోకుండా ఉండడానికి త్వరగా కూల్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ గనాష్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్లో కలిపేసుకున్నానండి. ఇదంతా కూడా సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇదంతా కూడా నేను చక్కగా గనాష్ వేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం సేపు బ్లెండ్ చేసుకుంటున్నానండి. మనకి కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో, కలర్ అనేది ఇలా వస్తుందన్నమాట. మీరు వేసుకున్న గనాష్ని బట్టే మనకి కలర్ అనేది డార్క్ ఆర్ లైట్ అనేది అలా వస్తుందన్నమాట. ఇప్పుడైతే నేను విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లోకి వేసేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసేసుకొని నేనైతే లేయర్స్ మీద ఖచ్చితంగా పైపింగ్ దాంతోనే అప్లై చేస్తానండి. ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం అనేది చేసినప్పుడు ఫెయిల్ అయ్యాను చెప్పాను కదండి. ఆల్మోస్ట్ నాకు 4 to 5 అవర్స్ పట్టిందనమాట కేక్ చేయడానికి, అంటే ఫ్రోస్టింగ్ చేయడానికి ఓన్లీ. ఎందుకు అంటే నేను బిగినర్ని, అప్పుడు నాకు అసలు ఏమి రాదు అసలు. యాక్చువల్గా ఫ్రోస్టింగ్ అనేది రాదనమాట నాకు. అప్పుడు నేను ఏం చేయాలో తెలియదు అనమాట. నార్మల్గా నేను ప్యాలెట్ నైఫ్తో అప్లై చేసేసాను. బట్ ఏంటంటే మనకి ఇలా పైపింగ్ బ్యాగ్స్లో వేసుకుంటే బాగా వస్తుందని చెప్పి చెప్పిన వీడియోస్ విన్నాను అనమాట.
అందుకే నేను పైపింగ్ బ్యాగ్‌లో వేసుకొని చక్కగా నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మనం జాగరీ వాటర్ తోటి సోక్ చేసుకున్నాను. లేయర్‌ని సోక్ చేసేసుకున్న తర్వాత మంచిగా సోక్ చేసుకోవాలి. ఎక్కువే వాటర్ పడుతుంది. ఫ్లఫీగా వచ్చినప్పుడు మనకి వాటర్ అనేది చాలా ఎక్కువ పడుతుందండి. అండ్ మీకు ఫ్లఫీగా రాలేదనుకో వాటర్ అనేది తక్కువ పడుతుంది. ఎందుకంటే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. ఇలా లేయర్‌లో మనకి విప్పింగ్ క్రీమ్ అనేది సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ మిగిలిన ఎక్స్ట్రా ఏదైనా ప్యాలెట్ నైఫ్‌కి ఉన్నట్లయితే ఇప్పటికప్పుడు మన స్క్రాపర్ తోటి ఆరెంజ్ కలర్ ఉంది కదా! అది స్క్రాపర్ అనమాట. ఆ స్క్రాపర్ తోటి నీట్‌గా క్లీన్ చేసుకోండి. లేకపోతే మనకేంటంటే మంచిగా రాదనమాట స్క్రాప్ చేసేటప్పుడు. అందుకే నేను ప్యాలెట్ నైఫ్ తోటి చేసుకుంటూ పక్కన మనకి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. నేను ఒకసారి మన క్రీమ్ అనేది తిని చూసాను. చాలా బాగుంది టేస్ట్ అనేది ఇక్కడ. మళ్ళా సెకండ్ లేయర్ పెట్టుకొని మళ్ళా సోక్ చేసుకొని మళ్ళా ఏంటి లేయర్స్‌లోకి నేను విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా పైపింగ్ ద్వారా కొంచెం మనకి హార్డ్‌గా అనిపిస్తది. నేను సెకండ్ టైమ్ యూజ్ చేసినప్పుడు పైపింగ్ బ్యాగ్ యూజ్ చేసినప్పుడు కొంచెం హార్డ్‌గా అనిపించింది. ఎందుకంటే పైపింగ్ బ్యాగ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు కదా! అలవాటయ్యే కొద్దికి నాకు థర్డ్ టైమ్ చేసినప్పుడు అంత కష్టమేం అనిపించలేదు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మొత్తం కూడా లేయర్స్‌ని సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత సైడ్స్‌కి కూడా మనకి మొత్తం కూడా స్క్రాప్ చేసేసుకొని అంటే ఇప్పుడు మనకి పైన మాత్రమే స్క్రాప్ చేసుకున్నాం కదా! చుట్టూరు కూడా మనం స్క్రాప్ చేసేసుకొని ఆహ్, అంటే క్రమ్ కోట్ అంటారనమాట దాన్ని. క్రమ్ కోట్‌ని మొత్తం కూడా కొంచెం పల్చగా క్రమ్ కోట్ చేసేసుకొని క్రమ్ కోట్ చేసేసుకొని మొత్తం కూడా కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలనమాట. ఖచ్చితంగా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోండి. క్రమ్ కోట్ చేసిన తర్వాత చుట్టూరు అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఎందుకు అంటే మనకి బ్రెడ్ నుంచి అంటే స్పాంజ్ నుంచి చిన్న చిన్న పీసెస్ క్రీమ్‌లోకి వస్తాయన్నమాట. అవేంటంటే హోల్స్ లాగా వచ్చేస్తాయన్నమాట. మన క్రమ్ కోట్ అనేది చేసుకోకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకుండా ఉంటే. మనకి ఫ్రిడ్జ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయితే మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ క్రమ్ కోట్ చేసిన ఫ్రిడ్జ్‌లో పెడితే మనకేంటంటే సెట్ అవుతుందనమాట. మనకి అక్కడి దాకా మనకేంటంటే గట్టి పడిపోతుంది. దాని తర్వాత ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బేకరీ స్పంజ్ కేక్స్ గానీ, మనకి దేనితో చేసినా సరే చాలామంది కూడా క్రమ్ కోట్ చేసుకుంటారండి 90% పీపుల్. అండ్ టైం లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఫినిషింగ్ ఇచ్చేసుకుంటారు. బట్ చాలామంది చేస్తారు. చేస్తేనే పర్ఫెక్ట్‌గా వస్తదనమాట నాకు తెలిసినంత వరకు కూడా. అందుకే నేనైతే ఇట్లా మొత్తం కూడా సెట్ చేసేసుకున్నాను. ఫైనల్‌గా ఇదిగోండి చూడండి. ఇట్లా మొత్తం గూడా సెట్ చేసేసుకున్నానండి. నేను మొత్తం ఫినిషింగ్ అంతా గూడా ఇచ్చేసాను. ఇలా చేసేసుకొని నేను ఫ్లవర్స్ అనేవి పెట్టుకుందాం అనుకున్నాను. ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ షీట్ తోటి నేను స్క్రాపర్ వచ్చేసి ట్రాన్స్‌పరెంట్ స్క్రాపర్ యూజ్ చేశాను ఫినిషింగ్ కోసము. ఎందుకు అంటే నార్మల్‌గా ఆరెంజ్ పక్కన లెఫ్ట్ సైడ్‌లో ఉంది ఆరెంజ్ స్క్రాపరు. దాంతోటి ఫినిషింగ్ రావట్లేదనమాట. ఫస్ట్ టైమ్ తీసుకున్నప్పుడు నేను ఆరెంజ్ స్క్రాపర్‌తోనే చేశాను. కానీ ఫినిషింగ్ రావట్లేదు. ఆ తర్వాత ట్రాన్స్‌పరెంట్ స్క్రాపర్ కోసం నేను చాలా వెతికాననమాట. ఇంక తర్వాత బేకర్స్ సూపర్ మార్కెట్‌లో నేను ఎళ్లి తెచ్చుకున్నాను. నేను ఎక్కువగా అక్కడి నుంచే తెచ్చుకుంటాను. అండ్ కొన్ని బేగం బజార్ నుంచి కూడా తెచ్చుకున్నయి ఉన్నాయి. అట్లా ఆహ్, నాకు అవైలబిలిటీని బట్టి నేను సరుకులకెళ్ళినప్పుడు బేగం బజార్ నుంచి తెచ్చుకుంటాను. అలా మంచిగా స్క్రాపర్ తోటి నేను ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకున్నానండి. ఇట్లా మొత్తం కూడా ఫినిషింగ్ ఇచ్చేసుకున్న తర్వాత నేను అనుకున్న డిజైన్ అనేది ఒకటనమాట. అక్కడ మొత్తం కూడా జరిగిందొకటి. మొత్తం అంతా డిఫరెంట్ అయిపోయింది యాక్చువల్‌గా. నేను అనుకున్న థీమ్ ఇది అసలు కాదు. నేను అనుకున్నది ఇది కాదు. ఇలా నార్మల్‌గా చేసేసుకున్న. ఆ తర్వాత నేను పైపింగ్ బ్యాగ్‌లో నాజల్ పెట్టేసుకొని ఇలా ఒక డిజైన్ వేసేసుకున్నాను. ఎందుకు అంటే నేను అసలు యాక్చువల్‌గా డిజైన్ అనేది ట్రఫుల్స్ వేద్దాం అనుకున్నాను. బట్ నేను తీసుకున్న గనాష్ యొక్క రేషియో అనేది నాకు అస్సలు సెట్ అవ్వలేదనమాట. యాక్చువల్‌గా చాక్లేట్ గనాష్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోలో ఉంటుంది. నేను మిల్క్ క్రీమ్ వచ్చేసి తక్కువ తీసుకున్నాను. అండ్ చాక్లేట్ అనేది ఎక్కువ తీసుకున్నాను కదండీ! దాంతోటి నాకు ఇలా నేమ్స్ రాయడానికే సెట్ అయింది తప్ప ఫ్లవర్స్ వేయడానికి కానీ, లేకపోతే ట్రఫుల్స్ వేయడానికి కానీ అసలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే నేను 2:1 తీసుకున్నాను. నెక్స్ట్ టైం నేను 1:2 తీసుకుంటాను. అప్పుడు ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. నేను చాక్లేట్ గనాష్ అనేది చాలా మిగిలిపోయిందనే ఉద్దేశంతోటి ఫ్లవర్స్ కూడా ఏం వేయకుండా ఇలా సైడ్స్‌కి మొత్తం కూడా స్క్రాపింగ్ ఇచ్చేసుకున్నాను. దీనికైతే కొంచెం టైం అయితే పట్టింది. ఎందుకంటే మనకి నార్మల్‌గా విప్పింగ్ క్రీమ్ లాగా ఇది స్ప్రెడ్ అవ్వలేదనమాట. కొంచెం కష్టపడాల్సొచ్చింది. ఇక్కడైతే మా పెద్దోడు
కేక్ కట్ చేసాడు కానీ మా చిన్నోడు మాత్రం ఎప్పుడు పెడితే లటక్కమని తినేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ చిన్న మొక్క కోసం నైట్ నుంచి వెయిట్ చేస్తుంది. తనకైతే నిమోనియా ఉంది. అందుకే మేము స్వీట్స్ అనేవి పెట్టమండి. అస్తమాలోకి వెళ్తుందని చెప్పారు. ఇప్పుడైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. బాయ్.